హాయ్ గాయ్స్, వీడిని జిమ్ చేసి ఎక్కించాడు. రేపు నాతో జిమ్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జిమ్. మా జిమ్ వచ్చేసాం గాయ్స్. ఈరోజు చినిగిపోద్దంట, లెగ్ డే అంట. నీట్ వెళ్ళిపోతా అంట. అదే మా జిమ్ ఆల్రెడీ అంతా చేస్తున్నారు లోపల. చూడండి, జిమ్లోకి అయితే ఎంటర్ అయిపోయి ఇంకా వెయిట్ చూసుకున్నాము. మనది 57 వచ్చింది, నాది 43. మనోడు వెయిట్ తగ్గాకి నేను వెయిట్ పెరిగేకి వచ్చాము. యాక్చువల్గా చెప్పాలంటే వాడు ఫుట్ తగ్గేలని వచ్చాడు, నేను బరువు పెరిగేలని వచ్చాను. ఇంకా స్టార్ట్ చేసాం వర్కౌట్ అయితే. ఈరోజు మా సెకండ్ డే. ఎస్టర్డే వచ్చి అన్ని మిషన్స్ చెక్ చేసుకొని పోయాం, అంటే ఏది ఎలా చేయాలనేది. అండ్ ఇంక ఈరోజు బ్యాక్ డే, ఐ మీన్ టుడేస్ బ్యాక్ డే. మా ట్రైనర్ అడిగితే బ్యాక్ డే చేయమన్నాడు, ఇలా చేస్తున్నాం. నేను బెటర్, మనడు దోలు తీరిపోయింది. డైలీ లేసి ఎక్సర్సైజ్ చేయాలంటే చేయడు. ఇక్కడ జిమ్లో వచ్చి దోలు తీరిపోయింది. అది లాస్ట్లో చూపిస్తాం మీకు ఏమైంది అనేది, ఓకేనా. డైలీ 9:30, 10 వరకు పడుకునేవాడు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6కి లేచి రెడీ అయ్యి నాతో పాటు జిమ్కి వస్తున్నాడు. స్టార్టింగ్లో నేను జిమ్ చేసే టైంలో నన్ను చూసి కామెంట్ చేసేవాడు. నేను పులప్స్ పుషప్స్ చేస్తుంటే నేను అడిగేవాడిని, రా ఎక్సర్సైజ్ చేద్దామంటే, నేను చేయనక్కర్లేదు, నా బాడీ ఫిట్గా ఉంది, నా జిమ్ బాడీ అని నన్నే కామెంట్ చేసేవాడు. ఇప్పుడు చూస్తే ఏ ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట ఫాస్ట్గా తగ్గుతుందని నన్నే అడుగుతున్నాడు. ఇది బ్యాక్ వర్కౌట్. ఈ బ్యాక్ వర్కౌట్ కోసం మనం ఈ మిషన్ యూస్ చేస్తాము. బెడ్ సపోర్ట్ తీసుకొని బాడీని స్టేబుల్గా పెట్టుకొని హ్యాండ్స్ రెండు బ్యాక్ పుష్ చేయాలి. అలా చేస్తే బ్యాక్ బిల్డ్ అవుతుంది. ఇలా దీంతో 20 reps 3 sets చేశాను. ప్రజెంట్ దిస్ ఈజ్ మై బాడీ కండిషన్. నేను వీడియో షూట్ చేస్తుంటే మనోడు పక్కన చూస్తూ బాగానే ఇష్టం మింగుతున్నాయి అని అనుకుంటున్నాడు. టుడే బ్యాక్ డే. అరే బైసిప్స్ చేయను, బైసిప్స్ చూపిలరా. బ్యాక్ డే బ్యాక్ చూపించాలి. కంప్లీటెడ్. వెదర్ చూడండి. early morning.